హలో ఎవరీవన్. ఐ థింక్ ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటది థంబ్‌నెయిల్ చూడగానే. ఈ వీడియోలో నేను ప్రాపర్‌గా 5 ఫుడ్ స్కామ్స్ ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడానికి. ఈ స్కామ్స్ గురించి చెప్పుకునే ముందు కొన్ని థింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవి మీ రియల్ లైఫ్‌కి చాలా ఉపయోగపడతాయి. చూసుకోండి, ఇండియాలో న్యూట్రిషన్స్ ఎడ్యుకేషన్ అనేది ఎవ్వరి దగ్గర లేదు. లిటరల్లీ నా దగ్గర గాని లేదు. మొన్నటిదాకా నేను ఏ ఫుడ్ తీసుకున్నా మంచిదే. మైదా పిండి తీసుకుంటే చాలా ఎనర్జీ వచ్చిద్ది. షుగర్ తీసుకుంటే గాని చాలా బెనిఫిట్. ఎలాంటి రోగాలు రావు. ఎంతైనా షుగర్ తీసుకోవచ్చు. ఇలాంటి థాట్‌లో ఉన్నాను నేను. ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? మీ హీరోస్. అంటే మీరు ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళే. అంటే అభిమానిస్తున్నారో వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వటం వల్లే నీకు తెలిసింది. లేకపోతే నీకెలా తెలిసిద్ది? సో, ఇలాంటి ఫుడ్స్ అనేవి వాళ్ళేం తీసుకోరు. డైలీ లైఫ్‌లో వాళ్ళస్సలు ఎక్కడ యూజ్ చేయరు. బట్ మనల్ని వాడేటట్టు చేస్తన్నారు. మనకి రియల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకుండా చేస్తన్నారు వాళ్ళే మెయిన్. సో, మీరు న్యూట్రిషన్స్ గురించి ప్రాపర్‌గా తెలుసుకోండి. మీ పిల్లలకి గాని టీచ్ చేయండి. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుంటేనే మంచి లైఫ్ ఉంటది. మీరు డైలీ చెత్త ఫుడ్ తీసుకుంటే మీ లైఫ్ గాని చెత్తగానే ఉంటది. సో, న్యూట్రిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బాడీకి. దాని ఎడ్యుకేషన్ గాని నేర్చుకోండి. ఏది కల్తీ వస్తువో, ఏది మంచి వస్తువో అది గాని తెలుసుకోండి. సో, ఈ వీడియోలో ఒక 5 కల్తీ వస్తువుల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ కల్తీ వస్తువు వచ్చేసరికి మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అదే తేనె. 73% తేనె అనేది ప్రెజెంట్ అమ్ముతున్నారుగా మార్కెట్‌లో. అదంతా కల్తీనే. మీరు కావాలంటే మీ ఇంట్లోనే టెస్ట్ చేయండి. గవర్నమెంట్ వాళ్ళకేమి అప్రూవల్ ఇచ్చేసిద్ది. అమ్ముకోమని, మీరు ఎట్టైనా అమ్ముకోండి. మాకింత అమౌంట్ ఇవ్వండి. మీరు అమ్ముకోండి అని అప్రూవల్ ఇచ్చేసిద్ది. మీ ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవసరం లేదబ్బా! మీరు చూసుకోవాలి అదంతా మెయిను. సో, ఈ తేనె కల్తీయా? కాదా? అనేది ఎలా చూడాలి? ఎలా అంటే ఫస్ట్ ఒక వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్‌లో ఒక వాటర్ తీసుకొని, ఆ వాటర్‌లో ఒక చుక్క తేనె అనేది దాంట్లో వేయండి. అది ఆటోమేటిక్‌గా ఆ వాటర్‌లో కలిసిపోతే అది కల్తీ తేనె. లేకపోతే డైరెక్ట్‌గా వెళ్లి అడుక్కెళ్ళిపోయిందనుకోండి, గ్లాస్ అడుక్కి వెళ్లి కరగకుండా ఉందనుకోండి, అది ఒరిజినల్ తేనె. ఈ కల్తీ తేనెని మెయిన్ చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. కల్తీ అక్కడేగా జరిగేది మెయిను. సో, అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు ఇండియాకి. కల్తీ అన్నట్టు చాలా మందికి తెలుసు. బట్ అయినా గాని అదే యూజ్ చేస్తున్నారు. ఎందుకు? మీ ఫేవరెట్ హీరో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు కాబట్టి. మా ఫేవరెట్ హీరో అతని ఇంట్లో ఇది వాడుతున్నాడు. నేను కమ్మంగా నాకు గాని యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఫస్ట్ కల్తీ జరుగుతుంది. సెకండ్ కల్తీ చేస్తున్న ఫుడ్ ఏందంటే సిల్వర్ ఫాయిల్. ఇది మెయిన్‌గా స్వీట్స్‌లో యూజ్ చేస్తారు. సో, స్వీట్స్‌లో కోటింగ్ చేస్తారు కదా! అదే సిల్వర్ ఫాయిల్. సో, ఈ సిల్వర్ అనేది మన బాడీకి చాలా మంచిది. బట్ దీన్ని గాని కల్తీ చేస్తున్నారుగా. ఎలా కల్తీ చేస్తున్నారంటే, ఆ సిల్వర్‌కి బదులుగా అల్యూమినియం యూజ్ చేస్తున్నారు. సిల్వర్ చాలా రేట్ ఎక్కువ కదా! దాన్ని ఎక్కడ కొంటారు ఈ స్వీట్ షాప్‌లో వాళ్ళు. సో, అందుకే అల్యూమినియం అయితే తక్కువ రేట్ కాబట్టి దాన్ని యూజ్ చేసి సేమ్ దానిలాగే అంటే సేమ్ కలర్ ఉంటది కదా! మీరు అసలు గుర్తు గాని పట్టలేరు. నేనే గుర్తుపట్టను. మీరెలా గుర్తుపడతారింకా? సో, సేమ్ ఈ అల్యూమినియం ఫాయిల్ గాని దానికి కోటింగ్ ఏసేస్తారు. కోటింగ్ ఏస్తే ఇంక మనం దాన్ని తినేస్తాం. ఈ అల్యూమినియం అనేది మనకి ఎంత డేంజర్ అంటే ఎలా అంటే ఫస్ట్ మీ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అండ్ మీ బ్రెయిన్ అనేది డెడ్ అయిపోయిద్ది. మీరు ఆలోచించే విధానంగానే ఉండదు మీకు. అంత డేంజర్ అయితే అల్యూమినియం. సో, అలాంటి ఫుడ్ అనేది మనం తింటున్నాం. అది సిల్వర్ ఫాయిలా లేకపోతే అల్యూమినియం ఫాయిలా అనేది మనం ఎలా కనిపెట్టాలంటే మీరు ఆ స్వీట్ ఏదైతే తీసుకుంటారో ఆ స్వీట్ పైన అది ఉంటది కదా! సో, ఆ లేయర్ అని ఉంటది కదా! ఆ లేయర్‌ని ఇలా రబ్ చేస్తే అది ఉండలాగా తయారైందనుకోండి. అది అల్యూమినియం. లేదు పొట్టు పొట్టుగా వస్తుందనుకోండి. అది సిల్వర్. అర్థమైంది కదా! సో, సిల్వర్ కోటింగ్ ఉన్న స్వీట్స్ కొనే ముందు ఇదో కొంచెం అబ్జర్వ్ చేయండి. మీకు పిచ్చ క్లారిటీ వచ్చేసిద్ది. ఇంక థర్డ్ వన్ వచ్చేసరికి కారం, పసుపు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా దీన్ని. ఆల్రెడీ చాలా న్యూసుల్లాగానే వచ్చింది. నేను 10థ్ క్లాస్ ఇంటర్‌లో ఉన్నప్పుడే నేను చదివాను. కారంలో ఇటుక పొడి కలుపుతున్నారు అని. మీకింకా తెలియకపోతే నాకసల ఆశ్చర్యంగా ఉంది. సో, వీటిని ఎలా కల్తీ చేస్తున్నారంటే, కారంలో అయితే దానికి బాగా మంచిగా రంగు రావడానికి ఏం కలుపుతున్నారు? చెక్క పొడి అనేది కలుపుతున్నారు. మంచిగా ఎర్రగా కనపడటానికి. నెక్స్ట్ దాంట్లో కొంచెం వెయిట్ రావటానికి ఈ ఇటుక పొడికి గాని కలుపుతున్నారు. సేమ్ టేస్ట్ అలాగనే ఉంటది. కారం లాగే ఉంటది. బట్ వెయిట్ రావడానికి అలా కలుపుతున్నారు. నెక్స్ట్ పసుపు. ఈ పసుపులో లిడ్ క్రోమేట్ అని కెమికల్ కలుపుతున్నారు. మంచిగా పచ్చగుండాలి కదా! మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ కారం, పసుపు మీరు ఓన్‌గా దంచుకొని, మీ ఓన్‌గా స్టోర్ చేసుకుంటే, అది కొన్ని రోజులకే చెడిపోతుంది. బట్ మీరు ఏదైతే మార్కెట్‌లో కొన్న ప్యాకెట్స్ అనేవి త్వరగా చెడిపోవు. అస్సలు చెడిపోవయి. అసలు దానికి బూజు పట్టదు, లేకపోతే ఉండలు ఉండలుగా తయారవ్వదు. మనం చేసుకున్నదైతే తొందరగా చెడిపోయిద్ది. ఎందుకని ఆలోచించారా? దానెనక కెమిస్ట్రీ దాగుంది. సో, కారం, పసుపు మాక్సిమం ఇళ్లల్లోనే తయారు చేసుకోండి.
మాక్సిమం బయట అసలు కొనమాకండి. వాళ్ళ బిజినెస్ రన్ అవ్వటం కోసం, వాళ్ళకి డబ్బులు రావటం కోసం ఎంతైనా జేస్తారు. ఏవైనా గలుగుతారు. మీ ఆరోగ్యంతో వాళ్ళకి సంబంధం లేదు. అందుకే మీరే ఓన్‌గా ఎండు మిరపకాయలు కొనుక్కొని, దంచుకొని, లేకపోతే మిక్సీ పట్టుకొని, కారం అనేది తయారు జేసుకోండి. సేమ్ పసుపు గాని, పసుపు కొమ్ములు డైరెక్ట్‌గా రైతు దగ్గర కొనుక్కోండి. పసుపు గాని దంచుకోండి. లేకపోతే బాగా ఎండబెట్టి దాన్ని గాని మిక్సీ కొట్టొచ్చు. సో, మంచిగా పసుపు అనేది మీ ఇళ్లల్లోనే తయారయిద్ది. ఫోర్త్ వన్ మిల్క్. ఈ మిల్క్ మీద నేను 2 ఆర్ 3 షార్ట్ వీడియోస్ గాని చేశాను. అండ్ ఒక లాంగ్ వీడియో గాని చేశాను. అది 4 మినిట్స్ ఉంటది. బట్ రీచ్ అయితే రాలేదు. ఎందుకంటే మంచి వీడియో కదా! మంచి కంటెంట్ కదా! సో, ఈ మిల్క్ అనేది ప్రెజెంట్ ఎక్కువ కల్తీ జరుగుతుంది. మార్కెట్‌లో ఉన్న 68% మిల్క్ అనేది కల్తీయే. రిపోర్ట్స్ ప్రకారం. ఆ మిల్క్‌లో వాటర్ కలిపితే ఓకే. బట్ కెమికల్స్ కలిపితే ఎలా? ఎలాంటి కెమికల్స్ కలుపుతున్నారంటే యూరియా, డిటర్జెంట్స్ లేదా పెయింట్స్ ఇలాంటివి కలుపుతున్నారు. మంచిగా తెల్లగా, చిక్కగా ఉండడానికి. అలాంటి మిల్క్ మీరు తాగుతున్నారు. మీ చిన్న పిల్లలకి ఇస్తున్నారు. సో, ఇంక హాస్పిటల్‌కి పోకుండా, హాస్పిటల్‌లో డబ్బు తగలేయకుండా ఎలా ఉంటారు మీరు? మన లైఫ్ మొత్తం ఒక బిజినెస్ మ్యాన్ కింద రన్ అవుతుంది. హాస్పిటల్ బిజినెస్సు, లేకపోతే ఫుడ్ బిజినెస్సు. ఈ రెండిటి దగ్గరే. మధ్యలో ఇంకొకటొచ్చింది ఇన్స్యూరెన్స్ బిజినెస్ అని. ఇది గాని మనం అంటే వాడికి తెలుసు మనం తొందరగా పోతామని. ఎందుకు ప్రెజెంట్ ఉన్న ఫుడ్ వల్ల. సో, అందుకే ఇన్స్యూరెన్స్ గోల తీసుకోండ్రా, తీసుకోండ్రా అంటున్నాడు వాడు. సో, మిల్క్ అనేవి చాలా కల్తీ జరుగుతున్నాయి. మీరు దీన్ని టెస్ట్ చేయడం ఎలా అంటే ఆన్‌లైన్‌లో కిట్ ఉంటది. ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని ఏదో ఒకటి ఆన్‌లైన్‌లో కిట్ ఉంటది. ఫుడ్ చెకింగ్ కిట్ అనేది ఉంటది. సో, ఆ కిట్ కొనుక్కోండి. మీ ఇంట్లో ఉంచుకోండి. అది కల్తీయా కాదా అనేది చెక్ చేయండి ప్రాపర్‌గా. సో, మీకు అర్థమైపోద్ది అది కల్తీయో కాదా అనేది. ఇంకా ఫైనల్‌గా టూత్ పేస్ట్. ఇది ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు యూజ్ చేసే టూత్ పేస్ట్. ఈ టూత్ పేస్ట్ అనేది అసలు యూజ్ చేయకూడదు. బట్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు? పళ్ళనేది నీట్‌గా తెల్లగా రావాలి కదా! ఈ టూత్ పేస్ట్ అనేది చాలా టూత్ పేస్ట్‌లు బయట అంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అంటే డైరెక్ట్‌గా కంపెనీ వాడి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వటం లేదు. థర్డ్ పార్టీ వాడి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. బట్ వాడు తయారు చేసే విధానం, వాడు తయారు చేసేదంతా కెమికల్స్ లేకపోతే అంటే ఈ ప్రాపర్ గైడ్‌లైన్స్ ఏం ఫాలో అవ్వకుండా ఎట్టా పడితే అట్టా తయారు చేస్తున్నాడు. కల్తీగా తయారు చేస్తున్నాడు. రీసెంట్‌గా గాని చాలా వీడియోస్ వచ్చాయి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి మనకి అలాంటి ప్రొడక్ట్స్ ఏం రావటంలా. అంటే ఈ టూత్ పేస్ట్ అయ్యేం రావటం లేదు మనకి డైరెక్ట్‌గా. థర్డ్ పార్టీ వోడు ఎవడో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాడి దగ్గర నుంచి వస్తున్నాయి మనకి. సో, మీరు వాడుతున్న టూత్ పేస్ట్ అనేది ప్రాపర్‌గా చెక్ చేయండి. ఆన్‌లైన్‌లో కంపేర్ చేయండి. లైక్ రియల్ టూత్ పేస్ట్ లోగో ఎలా ఉంటది? దీని లోగో ఎలా ఉంది? సేమ్ డిట్టూ ఉన్నాయా? లైక్ ఇంగ్రీడియెంట్స్ గాని, లేకపోతే ప్రాపర్‌గా అన్నీ చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమైపోయిద్ది. డూప్లికేట్ అనేది చూడగానే అర్థమైపోయిద్ది మీకు కొంచెం క్లారిటీగా చూస్తే. సో, ఇన్ని కల్తీ ఇంకా చాలా ఉన్నాయి కల్తీ వస్తువులైతే. ఇంకా ఒకే వీడియోలో అన్నీ చెప్పాలంటే మీకు బుర్ర పోయిద్ది. నాకు బుర్ర పోయిద్ది. సో, చిన్నంగా అన్నీ చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానే ఉంటాను. చాలా ఫుడ్ రివ్యూస్ అయితే ఇస్తానే ఉంటాను. అండ్ మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను కదా! సో, ఐ థింక్ నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గాని ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.